సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ నిన్న జరిగింది. సిఎస్కే వాళ్ళు డీసీ ఇచ్చిన టార్గెట్ని కొట్టలేక మళ్ళీ ఇంకోసారి చతికిల పడ్డారు. గతంలో లాస్ట్ మ్యాచ్ కూడా కొట్టలేకే సెకండ్ బ్యాటింగ్ చేసి చతికిల పడ్డారు. మళ్ళీ ఈసారి కూడా కొట్టలేక చతికిల పడ్డారు. ఈసారి విశేషం ఏంటంటే చాలా ఓవర్లు ధోనికి ఆడడానికి అవకాశం వచ్చినా కూడా చేయలేక చతికిల పట్టింది సిఎస్కే. దీన్ని బట్టి ధోని పరిస్థితి ఏంటి అనేది ఒకటి మాట్లాడుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొక మ్యాచ్ కూడా నిన్న జరిగింది. పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా జరిగింది. దీంట్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, పంజాబ్ చతికిల పడింది. ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండింటి రివ్యూ ప్లస్ ఈరోజు మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్ మాత్రమే కాకుండా వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డీసీ మంచి టార్గెట్ ఇచ్చింది. 183 టార్గెట్ ఇచ్చింది. 183 టార్గెట్ అంటే అదేమి పెద్ద కొట్టలేని టార్గెట్ ఏం కాదు, కానీ చెన్నై చేయలేకపోయింది. సరే, ఫస్ట్ డీసీ ఎలా ఆడింది చూద్దామంటే, ఫస్ట్ ఫ్రేజర్ మెర్గ్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఈరోజు కూడా ఫెయిల్ అయ్యాడు. ఓపెనింగ్ వస్తున్నాడు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆటగాడు. లాస్ట్ ఇయర్ మాత్రం బాగా ఆడాడని అనుకున్నారు. మరి ఈ సంవత్సరం ఇప్పటిదాకా అతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ కూడా రాలేదు. మళ్ళీ నిన్న కూడా ఫెయిల్ అయ్యాడు, మరీ 0కే అవుట్ అయ్యాడు. కానీ అక్కడి నుంచి ఓపెనింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వచ్చాడు. కేఎల్ రాహుల్ 77 కొట్టాడు. అభిషేక్ పోరెల్ 33, పటేల్ ఒక 21, సమీర్ రిజ్వీ 20, స్టబ్స్ 24 వరుస పెట్టి అందరూ కూడా కంటిన్యూస్గా వికెట్ ఇవ్వకుండా కూడా బాగా ఆడారు. అక్కడి నుంచి ఫస్ట్ వికెట్ పడిన దగ్గర నుంచి ఆ తర్వాత వికెట్లు పడినా కూడా వరుసగా వస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు టీం కోసం. ఇదే చెన్నైకిను ఢిల్లీకి మధ్య తేడా. సో వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఓవరాల్గా 183 పరుగులు చేశారు 20 ఓవర్లలో. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. తర్వాత రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. నూర్ అహ్మద్ 1 వికెట్ తీశాడు. పతిరాణా 1 వికెట్ తీశాడు. రవిచంద్రన్ అశ్విన్కి 1 వికెట్ కూడా రాలేదు. చౌదరి ఉన్నాడు, చౌదరికి కూడా 1 వికెట్ కూడా రాలేదు. సో అది పరిస్థితి. దీనికి చాలా ఈజీగా కొడతారేమో 183 అనుకుంటే చెన్నై బ్యాటింగ్ మళ్ళీ ఇంకొకసారి ఫెయిల్ అయింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 3 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈసారి డేవిడ్ కాన్వాయ్ని తీసుకొస్తే కొంచెం ఉన్న ఆట మెరుగుపడుతుందేమో, టీం పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందేమో. వీళ్ళిద్దరు కూడా న్యూజిలాండ్కి రెగ్యులర్గా ఓపెనింగ్ చేసి ఓపెనర్లు కదా, ఇద్దరు కలిసి బాగా ఆడతారేమో అనుకుని రచిన్ రవీంద్రని డేవిడ్ కాన్వాయ్ని ఓపెనింగ్ పంపించారు. అయితే ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇది పెద్ద విశేషం. 3 పరుగులకే రచిన్ రవీంద్ర అవుటు, అలాగే డేవిడ్ కాన్వాయ్ ఏమో 13 పరుగులకి అవుటు. సో ముఖేష్ కుమార్, రచిన్ రవీంద్ర వికెట్ని ముఖేష్ కుమార్ తీసుకున్నాడు. తర్వాత గైక్వాడ్ అయిన ప్రతి మ్యాచ్లోనూ ఇప్పుడు దాకా చెన్నైకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నది కెప్టెన్ గైక్వాడ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్లో గైక్వాడ్ తొందరగా అవుట్ అయిపోయాడు. కేవలం 5 పరుగులకే అవుట్ అయిపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. విజయ్ శంకర్ వచ్చాడు కానీ విజయ్ శంకర్ చాలా స్లోగా ఆడి 69 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఉపయోగం లేదు. ఎక్కడొచ్చాడు చూడండి. సెకండ్ డౌన్లో వచ్చిన విజయ్ శంకర్ లాస్ట్ దాకా ఉండి కూడా 54 బంతులు ఆడి 69 పరుగులు చేశాడు. చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత శివం దుబే 18 పరుగులకి అవుట్ అయిపోయాడు. రవీంద్ర జడేజా 2 పరుగులకి అయిపోయాడు. ధోని 26 బంతులు ఆడాడు. 26 బంతులు ఆడి 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరి అది అంటే 4 ఓవర్ల పైన ఆడాడు. టోటల్గా 20 ఓవర్లో 4 ఓవర్ల పైనే ధోని బ్యాటింగ్ చేశాడు, కానీ 30 పరుగులు మాత్రం చేయగలిగాడు. సో దీన్ని బట్టి అసలు ధోని బ్యాటింగ్ కెపాసిటీ, క్యాపబిలిటీ కొంచెం తగ్గినాయా అనే డౌట్. ఎందుకంటే
క్లియర్గా కనిపిస్తోంది, కొట్టాల్సిన రన్ రేట్ క్లియర్గా కనిపిస్తోంది, కానీ కొట్టలేకపోయాడు. ధోని కొట్టలేకపోయాడు, విజయ్ శంకర్ కొట్టలేకపోయాడు. సరే, మధ్యలో వచ్చిన వాళ్ళందరూ అవుట్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ ఓవరాల్గా మ్యాచ్ చూసిన తర్వాత ఎవరికైనా డౌట్ వచ్చేది ఏంటంటే, మొత్తం చెన్నై బ్యాటింగ్ ఎటు తిరిగి ఫెయిల్ అవుతోంది, సరే వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. కానీ ఈసారి మాత్రం నిన్నటిదాకా ఏమనుకున్నారంటే, లాస్ట్లో వస్తున్నాడు ధోని, ఏదో 2 ఓవర్లు కూడా ఆడడానికి అవకాశం ఉండట్లేదు, అందులో 10 బాల్స్ కూడా ఆడడానికి అవకాశం రావట్లేదు వ్యక్తిగతంగా ఆడడానికి, ఏదో 1-2 సిక్స్లు కొడుతున్నాడు, అంతకుమించి ఏం చేయలేకపోతున్నాడు. కానీ లాస్ట్ మ్యాచ్లోనే కొంతవరకు చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేపాడు. ఈసారి చాలా పెద్ద అవకాశం వచ్చింది, చాలా పెద్ద అవకాశం వచ్చినా కూడా మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా చేయలేపాడంటే ఇక రిటైర్మెంట్కి ఇంకా అతను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప, అందరూ మాత్రం రిటైర్మెంట్ అయితేనే బెటర్. ఎందుకంటే ఇంత మంచి పేరున్న ధోని పేరు చెడగొట్టుకుని, పరువు పోగొట్టుకుని వెళ్ళటం బాగుండదు అనేది అందరి ఉద్దేశం. మరి నిన్న యాక్చువల్గా ఏంటంటే, నిన్న ధోని వాళ్ళ మదరు ఫాదరు కూడా వచ్చారు మ్యాచ్ చూడడానికి. సరే, ధోని భార్య కూడా వచ్చింది, అందరూ వచ్చారు. ఏదైనా ఇవాళ ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా జరుగుతుందేమో అని అందరూ అనుకున్నారు. కామెంటరీలో కూడా చాలామంది మాట్లాడారు, ఏంటి వీళ్ళు వచ్చారు, అందరూ ఒకేసారి వచ్చారు చెన్నైకి, ఎక్కడో జార్ఖండ్లో ఉండేవాళ్ళు వీళ్ళు చెన్నైకి ఎందుకు వచ్చారు, ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా ఏంటి అని అనుకున్నారు. కానీ నిన్న ఏం అనౌన్స్మెంట్ రాలా. బట్ నిన్న అనౌన్స్మెంట్ వచ్చినా కూడా బాగుండేది, కానీ నిన్న మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి బహుశా అనౌన్స్మెంట్ రాలేదేమో. ఒక గెలుపుతోటి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తాడా ఏంటి అనేది చూడాలి. సో రిటైర్మెంట్, ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ చేసే టైం అయితే ఖచ్చితంగా ధోనికి దగ్గరికి వచ్చేసింది అనేది నిర్వివాదాంశం. బౌలింగ్ విషయానికి వచ్చి మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీసుకున్నాడు, ముఖేష్ కుమార్ 1 వికెట్కి తీసుకున్నాడు, విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు. సో అది పరిస్థితి. వరుసగా మళ్ళీ చెన్నై ఓడిపోయింది. వరుసగా 3వ విజయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, టేబుల్లో టాప్లో ఉన్నారు, ఐపీఎల్ టేబుల్ టాప్లో ఉన్నారు. ఢిల్లీ టేబుల్ టాప్లో ఇన్ని రోజులు ఉండటం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను నేను. మరి చూడాలి, మొత్తం ట్రాక్ రికార్డ్ ఏంటనేది చూడాలి. మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. చూద్దాం రాబోయే రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే కంటిన్యూ చేస్తుందా, చెన్నై సూపర్ కింగ్స్ ఏమైనా రికవర్ అవ్వగలుగుతుందా ఏంటనేది చూడాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి వస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులు చేశారు. 205 పరుగులు కేవలం 4 వికెట్లకి 205 పరుగులు చేశారు. కానీ దాన్ని చేయడంలో పంజాబ్ చాలా దారుణంగా విఫలమైంది. 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది 20 ఓవర్లో. సో దారుణమైన బ్యాటింగ్ ఫెయిల్యూర్ నిన్న పంజాబ్కి పాపం ఎదురైంది. సరే, ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఎలా ఆడింది చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ యశస్వి జైస్వాల్, ఇప్పటిదాకా 2 మ్యాచ్లో ఎన్నో మొత్తానికి ఫెయిల్ అయిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం చాలా చక్కగా ఆడాడు. 45 బాల్స్లో 67 బంతులు 67 పరుగులు చేశాడు, ఫామ్లోకి వచ్చాడు. ఇది యశస్వి జైస్వాల్ ఫామ్లో రావడం అనేది చాలా రాజస్థాన్ రాయల్స్కి చాలా శుభపరిణామం. ఎందుకంటే ఓపెనింగ్లో పవర్ ప్లేలో కనుక యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇద్దరు కనుక కొట్టగలిగితే కనుక ఇంకా మంచి విజయాలు సాధించగలుగుతుంది రాజస్థాన్ రాయల్స్. నిన్న విజయంతో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. ముందు 2 ఓడిపోయారు, ఇప్పుడు వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. తర్వాత సంజు శాంసన్ కూడా పర్వాలేదు అనిపించాడు, 38 పరుగులు చేశాడు. తొందరపాటుగా ఒక షాట్ ఆడి నిరాశాజనకంగా వెనుదిరిగాడు సంజు శాంసన్. తర్వాత రియాన్ పరాగ్ బ్రహ్మాండంగా ఆడాడు. రియాన్ పరాగ్ చాలా తక్కువ బంతుల్లోనే 25 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. కాకపోతే మొన్న మ్యాచ్లో చాలా బాగా ఆడిన నితీష్ రాణా ఈ మ్యాచ్లో మాత్రం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాదు 7 బంతులు ఆడాడు, 7 బంతులు ఆడి 12 పరుగులు చేశాడు. తర్వాత హెట్మేర్ ప్రతి మ్యాచ్లోనూ బాగా ఆడుతున్నాడు, ఈ మ్యాచ్లో కూడా పర్లేదు అనిపించాడు, 20 పరుగులు చేశాడు. తర్వాత ధ్రువ్ జురేల్ ఆఖరిలో లాస్ట్లో ఛాన్స్ వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ ఆడింది ఎన్ని బాల్స్, కేవలం 5 బాల్స్ మాత్రమే ఆడగలిగాడు. 5 బాల్స్ ఆడి 13 రన్స్ చేశాడు. ధ్రువ్ జురేల్ చాలా ఫామ్లో ఉన్నాడు, కానీ ధ్రువ్ జురేల్కి నిన్న పెద్దగా స్కోర్ కొట్టే అవకాశం రాలా. సరే, ఎనీవే మంచి స్కోరే ఇచ్చారు, 205 అంటే మంచి స్కోరే. హర్షదీప్ సింగ్ 1 వికెట్ వచ్చింది, జన్సన్కి 1 వికెట్ వచ్చింది, ఫెర్గూసన్కి 2 వికెట్లు వచ్చినాయి. మ్యాక్స్వెల్ వేసాడు కానీ బౌలింగ్ వేసాడు, వికెట్ రాలేదు. అలాగే చాహల్ వేసాడు, యజ్వేంద్ర చాహల్, వికెట్ రాలేదు. స్టోయినిస్ వేసాడు, వికెట్ రాలేదు. సరే, వీళ్ళందరూ మాట పక్కన పెడితే యజ్వేంద్ర చాహల్ గురించి మాట్లాడుకోవాలి. యజ్వేంద్ర చాహల్
పర్సనల్గా చాలా బ్యాడ్ టైంలో ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ తోటి ఏదో విడాకులు ఏవో అలాంటివన్నీ జరిగినాయి. కెరీర్ పరంగా చాలా డౌన్ఫాల్లో ఉన్నాడు. కనీసం ఐపీఎల్లో ఉన్న కొంచెం రికవర్ అయ్యి ఏమైనా ఇండియా టీంలోకి మళ్ళీ రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అనుకుంటే ఐపీఎల్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. నిన్న కూడా వేసాడు కానీ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఓవర్లు 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లు వేసి 32 రన్స్ ఇచ్చాడు. అంటే ఓవర్కి 10 పైన ఇచ్చాడు యజ్వేంద్ర చహల్. సో ఏమాత్రం ఎంకరేజింగ్గా లేదు మరి అతని పరిస్థితి. మరి చూడాలి రాబోయే రోజుల్లో కొంచెం రికవర్ అవ్వగలుగుతాడా ఏంటి అనేది చూడాలి. సో దీనికి సమాధానంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభిస్తే వరుసగా వికెట్లు పడిపోయినాయి. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్లో వెరీ ఫస్ట్ బాలే వికెట్ తీశాడు. అది ఆర్యా వికెట్ తీశాడు. ఆర్యా వికెట్ ఓపెనింగ్ వచ్చిన ఆర్యా వికెట్ని వెరీ ఫస్ట్ బాల్ క్లీన్ బౌల్డ్. అసలు అర్థం కాలేదు అతనికి బౌల్ని, బాల్ ఎటు వస్తుంది ఎటు వెళ్తుంది అనేది ఏం అర్థం కాలేదు. మిడిల్ స్టంప్ మీద పడింది బంతి, ఆఫ్ స్టంప్ ఎగరగొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మిడిల్ స్టంప్ లైన్లోనే ఆడదామని ప్రయత్నం చేశాడు. ఆఫ్ స్టంప్ని కొట్టుకుంటే కొంచెం స్వింగ్ అయింది, బాల్ కట్ అయింది, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో మళ్ళీ శ్రేయాస్ అయ్యర్, ఫామ్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ని 10 రన్స్కి అవుట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. కానీ అదే ఓవర్లో అవుట్ అయినా కూడా, ఈ ఆర్య అవుట్ అయినా కూడా 2 4లు కొట్టాడు శ్రేయాస్ అయ్యర్ వచ్చి. 2 4లు కొట్టాడు కానీ మళ్ళీ ఆఖరి బంతి కూడా మళ్ళీ ఇంకొక 4 కొడదామని ప్రయత్నం చేసి అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అసలు ఏమాత్రం అవసరం లేదు అక్కడ. అలాంటి టైంలో కొంచెం క్యాజువల్గా ఆడాడా రెక్లెస్గా ఆడాడా అనేది చూడాలి. కానీ అంటే షార్ట్ బాల్ పడుతుంది, దాన్ని స్క్వేర్ లెగ్ మించి కానీ లేదంటే ఫైన్ లెగ్ మించి కానీ పంపిద్దామని చూశాడు, థర్డ్ మ్యాన్ దిశగా పంపిద్దామని చూశాడు. కానీ కుదరలేదు, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అతను కొంచెం షార్ట్ బాల్ అనుకున్నది కొంచెం ఓవర్ పిచ్ అయింది, దాంతో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు శ్రేయస్ అయ్యర్. అక్కడే పెద్ద దెబ్బ పడింది. తర్వాత ప్రభు సిమ్రన్ సింగ్ మొన్న మ్యాచ్ చాలా బాగా ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం 17 పరుగులకి 16 బాల్స్ ఆడి 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత స్టోయినిస్ 7 బాల్స్ ఆడి 1 పరుగు చేశాడు. ఎంత దారుణంగా ఫెయిల్ అయింది చూడండి బ్యాటింగ్. కాదే వధేరా మాత్రం మొన్న మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా 41 బాల్స్లో 62 పరుగులు చేశాడు. తర్వాత మ్యాక్స్వెల్ 21 బాల్స్లో 30 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడే కాస్తా కోస్తా ఏమన్నా ఛాన్స్ ఉందా గెలవడానికి అనిపించింది, కానీ అప్పటికే ఛాన్స్ లేని పరిస్థితి అయిపోయింది. కానీ వాళ్ళిద్దరు కొంత ట్రై చేసి కొంచెం ఆశలు చిగురింపజేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సింగ్ వచ్చి 10 పరుగులు చేశాడు. శ్రేయాస్ హెగ్డే వచ్చి కేవలం 2 పరుగులు. కొత్త కుర్రాళ్ళకి, హెగ్డే లాంటి వాళ్ళకి, ఆర్యా లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు వాడుకోలేకపోతున్నారు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి నిజంగా. ఎందుకని ఇలాగ అవుతుంది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలు ఐపీఎల్ పెట్టిందే ఇలాంటి కుర్రాళ్ళ కోసం. ఈ కుర్రాళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా శ్రేయాస్ హెగ్డే లాంటి వాళ్ళు కేవలం 4 బాల్స్లో 2 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. జెన్సన్ 6 బాల్స్లో 3 పరుగులు, హర్షదీప్ సింగ్ 5 బాల్స్లో 1 పరుగు, ఫెర్గ్యూసన్ 1 బాల్ 4 పరుగులు. అది కొట్టే ఛాన్స్ లేదండి, ఇంక అప్పటికే అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడైతే శ్రేయాస్ హెగ్డే అయిపోయాడో అక్కడ వరకు కొంచెం ఏమైనా ఛాన్స్ ఉందేమో అనిపించింది, కానీ ఇంక అక్కడి నుంచి అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. సో ఆ విధంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగా పంజాబ్ ఇంకొక ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. ఇక మళ్ళీ ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే, ఈరోజు కాడేరమ్మ కొడుకులు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఈరోజు ఉంది. అందరి కళ్ళు ఎస్ఆర్హెచ్ మీదే ఉంటాయి, ఎందుకంటే ఏదో అద్భుతాలు చేస్తారు. ఈ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్లో ఫైనల్ దాకా వచ్చారు, చాలా బ్రహ్మాండంగా ఆడారు. ఐపీఎల్ మాత్రమే కాకుండా అసలు T20 అసలు ఎలా ఆడాలనేది వీళ్ళే డిసైడ్ చేశారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అసలు పవర్ ప్లేలో ఎలా ఆడాలని చూపించారు. ఇవన్నీ ఉండగా ఈసారి మాత్రం వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో మాత్రం సక్సెస్, ఆ తర్వాత వరుస 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతారు? లాస్ట్ మ్యాచ్లో చూస్తే క్యాప్టెన్సీలో కూడా కొంత ఫెయిల్యూర్ కనిపించింది కమిన్స్ క్యాప్టెన్సీలో. మరి ఈరోజు ఎలా ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. జీటీ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ నాయకత్వంలో వీళ్ళు బాగానే ఆడుతున్నారు. జోస్ బట్లర్ వన్డౌన్లో బాగా ఆడుతున్నాడు. సో శుభ్మన్ గిల్ ఫామ్లో ఉన్నాడు, జోస్ బట్లర్ ఫామ్లో ఉన్నాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా బాగా ఆడుతున్నాడు.
సో వీళ్ళందరూ బ్యాట్స్మెన్ విషయంలో ఏమాత్రం ఇబ్బందులు లేవు. అలాగే ఆల్రౌండర్ షారూక్ ఖాన్ ఇప్పటిదాకా ఇంకా తను పెర్ఫార్మెన్స్ చూపించలేదు. వాషింగ్టన్ సుందర్కి మాత్రం ఇప్పటిదాకా ఏంటో అవకాశం రావట్లేదు. మరి వాషింగ్టన్ సుందర్కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదో ఏంటో మరి తెలియదు, కానీ చూడాలి మరి ఏం చేస్తారనేది. బౌలింగ్ విషయంలో రబాడా బాగా వేస్తున్నాడు, అలాగే మహమ్మద్ సిరాజ్ బాగా వేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ బాగా వేస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఏమాత్రం ఇబ్బందులు లేవు. ఇషాంత్ శర్మ కూడా మొన్న బాగా వేసాడు. రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్. రాహుల్ తెవాతియాకి పెద్ద బౌలింగ్ కూడా రాలేదు, కానీ రాహుల్ తెవాతియాకి లాస్ట్ టైము కూడా ఫెయిల్యూర్ వచ్చింది. అంతకు ముందంతా కూడా ఐపీఎల్లో పెద్ద హీరోలాగా అయ్యాడు. అతను మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాడు బౌలింగ్లోను బ్యాటింగ్లోను కూడా. కానీ లాస్ట్ టైమే సరిగా ఆడలేదు. ఈసారి కూడా రాహుల్ తెవాతియా నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఇప్పటిదాకా రాలా. సో రాహుల్ తెవాతియా నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రావాల్సింది. రషీద్ ఖాన్ కూడా పెద్ద ఫామ్లో లేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ కూడా పెద్దగా ఎఫెక్టివ్గా లేడు. బ్యాటింగ్ విషయంలోనూ మంచి స్కోర్లు చేయలేకపోతున్నాడు. అట్ ది సేమ్ టైం బౌలింగ్ విషయంలో చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. వికెట్లు కూడా పెద్దగా రావట్లా రషీద్ ఖాన్కి. అంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా అతనికి అలవాటు పడిపోయారు. సో ఈ కొంచెం ఈ ఇబ్బంది ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇబ్బంది లేదు, కానీ కొంచెం స్పిన్నర్ల విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, కానీ గ్లెన్ ఫిలిప్స్ని ఇప్పటిదాకా వాడుకోలేదు. మరి వీళ్ళు ఈసారి 11లోన గ్లెన్ ఫిలిప్స్ పెడతారా ఏంటి? గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాడు ఉంటే కనీసం ఒక 20 రన్స్ అన్నా అతను ఫీల్డింగ్లోనే కంట్రోల్ చేస్తాడు. ఆ 20 రన్స్ కొట్టినట్టే అతను. బ్యాటింగ్లో ఎంత కొడతాడు అనేది వేరే విషయం. దాని తర్వాత బౌలింగ్లో కూడా ఎంతో కొంత ఉపయోగపడతాడు. సో జీటీ విషయం అలా ఉంచితే అసలు టాపిక్ మనకి కాటేరమ్మ కొడుకుల విషయం వస్తే ఏం జరిగింది ఏంటి, అసలు వీళ్ళకి ఏమన్నా ఎవరన్నా చేతబడి చేశారా అనేది అసలు మామూలుగా కామెడీగా అందరికీ వచ్చే డౌట్. లేదా ఏంటి అసలు ప్రతి వాళ్ళు అద్భుతంగా ఆడగలిగిన వాళ్ళే ఒకళ్ళు కాదు ఒకళ్ళు ఆడట్లేదు, అందరూ వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నారు. ఏంటి అనేది పరిస్థితి అర్థం కావట్లా. ముందు మెయిన్ పవర్ ప్లేలో కనుక బాగా వికెట్ పడకుండా పవర్ ప్లేలో కనుక సక్సెస్ అయితే మంచి స్కోర్ వస్తుంది ఎస్ఆర్హెచ్కి. లేదంటే మాత్రం అభిషేక్ శర్మ లాంటి వాడు తొందరగా అయిపోతే మాత్రం మళ్ళీ ఇబ్బందులు తప్పవు. సో అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, ట్రావిస్ హెడ్ ముగ్గురులో కనీసం ఇద్దరు సక్సెస్ అయితేనే 200+ స్కోర్ని మనం చూడగలం. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లో లేడు, క్లియర్గా కనబడిపోతుంది. అతను కొడదామని ప్రయత్నం చేసినా కూడా అతని బ్యాట్కి బాల్కి కనెక్షన్ ఉన్నట్లా, ఎక్కడికో కొడదాం అనుకుంటున్నాడు, అది ఎటో వెళ్తుంది బాల్. సో నితీష్ కుమార్ రెడ్డి మీద పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం క్లాసెన్ ఓకే అనిపిస్తున్నాడు, కానీ పెద్ద స్కోర్లు కొట్టలేకపోతున్నాడు. క్లాసెన్ బ్యాటింగ్ విషయంలో ప్రాబ్లం కనిపించట్లేదు, కానీ పెద్ద స్కోర్లు చేయకుండానే అవుట్ అయిపోతున్నాడు. దాని తర్వాత అనికేత్ వర్మ బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అనికేత్ వర్మని ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. సో కమిన్స్ విషయంలో కూడా అతని ఫాము అటు ఇటుగా ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం కేవలం ముందు ముగ్గురు బాగా ఆడితే, ముగ్గురులో కనీసం ఇద్దరు బాగా ఆడితేనే, అంటే ఇషాంత్ శర్మ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల్లో ఏ ఇద్దరైనా కనీసం బాగా ఆడితేనే మనం మ్యాచ్ మీద ఆశలు పెట్టుకోవాలి తప్ప, లేకపోతే మాత్రం మ్యాచ్ మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బౌలింగ్ విషయంలో మొన్న చాలా తప్పులు చేశాడు కమిందు మెండిస్ని తీసుకొచ్చాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. రైట్ హ్యాండ్తోనూ లెఫ్ట్ హ్యాండ్తోనూ కూడా బౌలింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ రైట్ హ్యాండర్ అయితే ఇతను లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ వేస్తాడు. ఎదుర్కొండా ఉన్న బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండర్ అయితే ఇతను రైట్ హ్యాండ్తో బౌలింగ్ వేస్తాడు. ఎడిదిరిగి ఇద్దరికి ఇబ్బందికరమైన బౌలింగ్ వేస్తాడు. అలాంటి వాడిని ఉపయోగించుకోలేని నిజంగా ఒక రకంగా దరిద్రమైన పరిస్థితి కమిన్స్ది. అంత వరస్ట్గా నేను ఇప్పటిదాకా మన కమిన్స్ విషయం కాదు, అసలు ఏ మ్యాచ్లోనూ ఎలాంటి క్యాప్టెన్ని కూడా ఇంత ఒకటే ఓవర్, అలాంటి బౌలర్కి ఒకటే ఓవర్ ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైన విషయం లేదు, ఇంతకన్నా ఫెయిల్యూర్ లేదు. ఇలాంటి ఒక బౌలర్ని ట్రీట్ చేసే విధానంలో ఇంత ఫెయిల్ అయిన క్యాప్టెన్ నేను ఇదే చూడడం. మామూలుగా అయితే జనరల్గా బాగానే క్యాప్టెన్సీ బాగా చేస్తాడు కమిన్స్, కానీ కమిందు మెండిస్ విషయంలో చాలా చాలా తప్పు చేశాడు. అది కూడా ఇచ్చిన ఒక ఓవర్లో మళ్ళీ వికెట్ కూడా తీసాడు. అతను వికెట్ తీస్తే కూడా మళ్ళీ బౌలింగ్ ఇవ్వకుండా అతను పక్కన పెట్టేసి ఆ సింగ్ గారిని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. ఆ సింగ్ గారు ఏమో లైన్ ఉండదు, లెంగ్త్ ఉండదు, ఒక ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేయటం ఉండదు. ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కాదు. ఆ సింగ్ గారిని తీసేసి కనీసం ఇంకా బోల్డ్ మంది మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమన్నా పెట్టుకున్నా బాగుండు. స్పిన్నర్లని అసలు వాడుకోవట్లేదు. సరే ఈ రోజైనా కమిన్స్ కనుక సరైన క్యాప్టెన్సీ చేస్తే, బ్యాటింగ్లో ఫెయిల్యూర్స్ లేకుండా కనుక మనం చేయగలిగితేనే మనం గెలుపు మీద ఆశలు పెట్టుకోవాలి తప్ప, లేకపోతే బ్యాటింగ్లోనూ ఫెయిల్ అయ్యి, బౌలింగ్లోనూ ఫెయిల్ అయ్యి, క్యాప్టెన్సీ కూడా ఫెయిల్ అయిపోతే ఇక మనం ఆ టీం గురించి మనం పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
మనం ఆశలు పెట్టుకోవాలా, ఈ టీం మీద ఆశలు పెట్టుకోవద్దా అనేది ఈరోజు మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. సన్ రైజర్స్ ముందుకు వెళ్తారా, ఇక ఆశలు వదిలేసుకోవడం అనేది కూడా ఈ రోజు మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్తో పాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.